ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. గట్టిగా మీ కరతాళధ్వనులతోటి స్వాగతం చెప్పవలసిందిగా మనవి. నేరుగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడం కోసం పెద్దలంతా వెళుతూ ఉన్నారు. యూ కెన్ సీ ద విజువల్స్. అక్కడంతా చూడండి. మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, కందుల దుర్గేష్ గారు, ఇతర అమాత్య శేఖరులు, పార్టీల నాయకులు, పెద్దలు అందరినీ పరిచయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. వివిధ నేతలందరూ కలిసి ఈ కార్యక్రమంలో సంపూర్ణమైనటువంటి ఒక భాగస్వామ్యంతో ముందుకు వస్తూ ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వ్యవసాయ శాఖ కేంద్ర మంత్రివర్యులు, పెద్దలు. వారు మధ్యప్రదేశ్ రాష్ట్రం వారి యొక్క మాతృ రాష్ట్రం అయినా కానీ ఇవాళ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఇప్పుడు కేంద్ర మంత్రివర్యులుగా తమ యొక్క సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన అగ్రశ్రేణి నాయకుల్ని, పెద్దల్ని, కార్యకర్తల్ని, వివిధ శాఖల్లో పనిచేసినటువంటి పార్టీ యోధుల్ని అందరినీ ప్రేమపూర్వకంగా పలకరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. అక్కడి నుంచి నేరుగా అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. విగ్రహం ఆవిష్కరిస్తారు. మనమంతా కూడా ఇక్కడి నుంచి లైవ్లో చూస్తూ మన యొక్క ఆనందాన్ని కూడా మన కరతాళధ్వనులతో తెలియచెప్తామనేటువంటి మాట మీతో పంచుకుంటూ అందరూ చేశారు. అన్ని పార్టీల వారు వచ్చారు. ఎందుకంటే ప్రత్యేకించి కూటమి ప్రభుత్వం అనగానే మనకి తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు, జనసేన నాయకులు ఉంటారు, భారతీయ జనతా పార్టీ వారు ఉంటారు. అందరూ ఒక్కటే, అన్నదమ్ముల్లా కలిసిపోయాం. అటువంటి కలిసినటువంటి మిత్రుల సమూహం మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నటువంటి సందర్భంలో అటు పార్టీ నేతలు, వివిధ రాజకీయ పార్టీల నేతలంతా కూడాను ఆ కరచాలనాలకుండా ముందుకు సాగి వెళుతోంది. అందరినీ పేరు పేరున పరిచయం చేస్తూ ఉన్నారు. అటువైపు మన చంద్రబాబు నాయుడు గారు, మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు, పార్టీ నాయకులందరినీ కూడాను గౌరవనీయ శ్రీ చౌహాన్ గారికి పరిచయం చేస్తూ ముందుకు సాగుతుంది. ఎంతమంది నాయకులు ఎంత ప్రేమతో తరలి వచ్చారు. ఎందుకంటే అటల్ బిహారీ గారి వాజ్పేయి గారి యొక్క సుపరిపాలన యాత్రలో కూడా అంతే నిబద్ధతతోటి పాల్గొన్నారు, క్రమశిక్షణతో పాల్గొన్నారు. ఒక్కొక్క సభని విజయవంతం చేసుకుంటూ వచ్చారు. ఇవాళ సుపరిపాలన దినోత్సవంలో భాగస్వామ్యం తీసుకుంటున్నారు. నాయకులందరికీ వినమ్ర వందనాలు, పెద్దలందరికీ వందనాలు. అందరికీ మనపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. మొదటి నుంచి కూడా ఒక నిబద్ధత, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తలంటే చంద్రబాబు గారికి అంత ప్రీతి. గౌరవనీయ శ్రీ పెద్దలంతా కూడా వేదిక విచ్చేస్తూ ఉన్నారు. సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. మహోత్కృష్టమైనటువంటి సమయం ఇది. ఆత్మీయత వెల్లివిరిసేటువంటి సమయం ఇది. ఆత్మీయత పల్లవిస్తున్నటువంటి సమయం ఇది. విశేషంగా తరలి వచ్చినటువంటి పెద్దలంతా ముందుకు సాగి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోబోతున్నారు. మీకు మనవి చేశాను, అక్కడ విగ్రహావిష్కరణ చేస్తారు, పూలమాలలు సమర్పిస్తారు, ఆ తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్తారనేటువంటి మాట మీతో పంచుకుంటూ ఒక్కసారి గట్టిగా మనం మన కరతాళధ్వనులు వినిపిద్దామా? మన ప్రియతమ నేతలకి గట్టిగా ఉండాలి పెద్దలారా. ఎస్ ఎస్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీ అందరికీ కూడాను పేరు పేరున కృతజ్ఞతలు, మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అక్కడ సత్యకుమార్ యాదవ్ గారు, మన మంత్రివర్యులు, అలాగే నారాయణ గారు, ఇతర పెద్దలంతా ఉన్నారు. విగ్రహావిష్కరణం జరగబోతోంది. శుభముహూర్తం ఇది. పెద్దలందరి సమక్షంలో మన ప్రియతమ నేత విగ్రహావిష్కరణం జరుగుతోంది. మన దేవుడి విగ్రహావిష్కరణం జరుగుతోంది. అద్భుతంగా మనస్ఫూర్తిగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీకు తెలుసు కదా, అమరావతి విగ్రహం బయట పెట్టమని శివానంద ఉంటుంది. గౌరవనీయ మంత్రి अमर रहे।
మొత్తాన్ని ఆవిష్కరించారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి ఆ మిత్రత్వం మరింత బలీయమవుతూ ఆ మహనీయ మూర్తికి పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు. వినమ్ర మనస్సుతోటి పుష్పాంజలులు సమర్పిస్తూ ఉన్నారు మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి. బా ఎంత సుందరంగా తీర్చిదిద్దారండి, చూడండి క్లోజప్కి వెళ్ళాక ఎంత బాగుందో. మన మనస్సుల్లో నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెరగని ముద్ర వేసినటువంటి మహనీయ మూర్తి అండి. చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి నాయకులు, ఇలాంటి పెద్దలు. అటల్ బిహారీ వాజ్పేయి గారంటే అది పార్టీ ఏదైనా విపక్షమైనా సరే స్వపక్షీయంగానే మాట్లాడతారు. ఆయనతోటి సంభాషించేటప్పుడు మాత్రం మనం అంటూ ఉంటామే మామూలుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ఎందుకంటే ఆయన ఏ వాదానికి కట్టుబడి ఉండరు. దేశవాదం, ప్రజావాదం, ప్రజల సంక్షేమం, దేశ సౌభాగ్యం, ఈ రెండు మాటలకే ప్రాధాన్యత. కాబట్టే అంత నిక్కచ్చిగా అంక నిఖార్చగా నిలిచినటువంటి మహానాయకుడు, మహాయోగి, మహాతపస్వి, మహాఋషి గౌరవనీయ అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనవి చేసుకుంటూ, దేశం కంటే పార్టీ పెద్దది. ఆయన అన్నటువంటి మాటే, దేశం కంటే ఒక్కొక్కసారి పెద్దదిగా ఉంటుంది. ఏది పార్టీ కంటే దేశం పెద్దదంటాడు, ప్రజాస్వామ్య అధికారం కంటే కూడా గొప్పది అంటారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా, ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షాన్ని ఆలింగనం చేసుకునేటువంటి ఒక నాయకుడిగా, అత్యవసరమైనటువంటి నేతగా ఎప్పటికప్పుడు ఆయన యొక్క రాజకీయ సంస్కృతి అనేది అలా ఉంటుంది. ఎప్పటికప్పుడు భవిష్యత్తుకు ఒక చక్కటి అజరామరమైనటువంటి భవిష్యత్తు సందేశం ఇచ్చినటువంటి మూర్తిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఒక బోధ చేసినటువంటి శక్తిగా గుర్తుండిపోతారు అటల్ బిహారీ వాజ్పేయి గారు. గౌరవనీయ కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, నాయకులందరితోటి ఒక గ్రూప్ ఫోటో అక్కడ జరుగుతోంది. ఇక ఇప్పుడు అక్కడి నుంచి అందరూ తరలి వెళతారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ కోసం వెళతారు. అందరూ కూడాను విగ్రహావిష్కరణమైంది. ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ చేసి అక్కడ ఒక మొక్క నాటుతూ ఉన్నారు. ఎస్, చూడండి ఒక గుర్తు. ఎందుకంటే ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతివనంగా ఈ మాగాణాన్ని మనం డిక్లేర్ చేసుకున్నాం. కాబట్టి మన కేంద్ర వ్యవసాయ శాఖ అమాత్యవర్యులు పెద్దలు శ్రీమాన్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు తమ చేతులతోటి నాటినటువంటి మొక్క, దానికి ఎంతో మంచి మనసుతోటి సోదరు గుర్తు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి భరతమాత ముద్దు బిడ్డలుగా భరతమాతకు జై జయ ధ్వనులు చేద్దాం. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, భారత్ మాతాకి. అది మన మనస్సుల్లో ఆ భక్తి ఉంటుంది. అందుకే ఒక మొక్క నాటి, ఒక నీరు పోసి, అది ఎగదిగితే రేపొద్దున అది ఫలాలని ఇస్తే, ఈ మాగాణమంతా పచ్చగా పరిఢవిల్లితే అమరావతి రైతుల యొక్క అలనాటి కష్టాలు తొలగిపోయి, ఆ కన్నీళ్లు తొలగిపోయి, చక్కటి చిరునవ్వులు అలా ఆకుపచ్చని ఆత్మీయతల నడుమ ఆవిష్కృతమైతే ఎంత బాగుంటుందో అంత చక్కటి పరిశ్రమ చేస్తూ ఉన్నారు. ఏదో మొక్క అలా పెట్టి ఇలా నీళ్లు పోయటం కాదు, చక్కగా తలా ఒక గంప చక్కటి మట్టి మేలి రకం. ఎందుకంటే మొక్క ఎదగాలి అంటే దానికి కావలసినటువంటి శక్తిని మనం ఇవ్వాలి. ఆ శక్తిని ఇస్తున్నారు, అది కూడాను ఆసక్తితో ఇస్తూ ఉన్నారు.
ఆ శక్తిని ఆసక్తితో ఇస్తున్నటువంటి నేతలు నాటిన మొక్క అది. మళ్ళీ మనం చూస్తాం, మనకు గుర్తొచ్చినప్పుడు చూస్తే మహావృక్షంగా ఎదిగి ఉంటుంది అది తప్పకుండా. దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. మరొక మొక్క నాటుతూ ఉన్నారు. ఇవన్నీ కూడాను ఈ స్మృతివనం తాలూకు తీపి జ్ఞాపకాలుగా ఉండటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంగా అటల్ బిహారీ వాజ్పేయి స్మృతివనం, వెంకటపాలెం, అమరావతి, ఇది చిరునామా. అంత గొప్పగా దీన్ని తీర్చిదిద్దబోతూ ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సంకల్పంతో ఉంది, దీన్ని అద్భుతంగా చేయాలని. వారి యొక్క జీవితాన్ని, అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితాన్ని, ఆయన అంకిత భావాన్ని, దేశ సేవలో వారి యొక్క అవిశ్రాంత కృషిని దానికి తెలియచెప్తూ కార్యక్రమాల్లో ఇలా భాగస్వామ్యం తీసుకుంటున్నారు. మీరు గమనించారా, అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి మంగళగిరి స్టాల్ దగ్గరికి వెళ్ళారు మన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మాధవ్ గారు ఉన్నారు, సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఆ మంగళగిరి వస్త్రాల తాలూకు ప్రత్యేకతని వారికి తెలియచేస్తూ ఉన్నారు. మంగళగిరి చేనేతలన్నా, మంగళగిరి పట్టు అన్నా, పట్టుకుంటే చాలు వదల బుద్ధిగా అనేటువంటి సుకుమారత్వం వాటిలో ఉంటుంది. అది చేనేతకారుల యొక్క సృష్టి. వాటిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. వాటి యొక్క ప్రత్యేకతను కూడా చెప్పడం జరుగుతోంది. చూసారా, కేవలం నేత వచ్చారని ఒకటి ఇచ్చేయటం కాదండి, మనస్ఫూర్తిగా డబ్బు పెట్టి కొంటారు. అక్కడ డబ్బు చెల్లించి, ఎందుకంటే వాళ్ళు నష్టపోకూడదు, చేనేతకారుల కష్టం వేస్ట్ కాకూడదు, వాళ్ళకి చక్కగా డబ్బు చెల్లించి, ఎందుకంటే అంతటి పెద్ద నాయకుడు అడిగితే పర్లేదు ఉంచండి సార్ అంటాడు. మనం చూస్తే ఆ యాక్షన్ అలాగే అనిపించింది. కానీ మనస్ఫూర్తిగా చంద్రబాబు గారు పట్టుబట్టి డబ్బులు ఇప్పించారు. అది గొప్పతనం, అది విశేషం, అది మర్యాద, అది ఒక కళాకారుడి పట్ల, ఈ రాష్ట్ర పౌరుడి పట్ల, ఈ రాష్ట్ర చేనేత వస్త్రకారుడి పట్ల ఒక నేతకు ఉండేటువంటి నిబద్ధత అలా పుష్పటమైంది. ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ చూస్తూ ఉన్నారు గౌరవనీయ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, గౌరవనీయ పెద్దలందరూ కూడాను ఫోటో ఎగ్జిబిషన్లో సమస్తము అక్కడ ఏర్పాటు చేశారండి. మన అటల్ బిహారీ వాజ్పేయి గారు జన్మించింది మొదలు తదుపరి వారి యొక్క ప్రస్థానం ఎలా సాగింది అంతా కూడాను 1924 నుంచి కదండి, 24 డిసెంబర్ 25 అప్పటి నుంచి ఆయన ప్రస్థానం ఎలా సాగింది, ఈ రాష్ట్ర ఆర్టిషన్ అయింది, ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అయ్యాయి. ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ చూసుకొని ఆ చేనేత వస్త్రకారుని పలకరించి ఇప్పుడు వేదికకి విచ్చేయబోతూ ఉన్నారు గౌరవనీయ పెద్దలందరూ కూడా. గౌరవనీయులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, ముఖ్యరాజు శ్రీనివాసవర్మ గారు, బ్రహ్మసాని చంద్రశేఖర్ గారు, నారాయణ గారు, సత్యకుమార్ యాదవ్ గారు, అటువైపు మాధవ్ గారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, సత్యకుమార్ యాదవ్ గారు, పిఎన్వి మాధవ్ గారు, అలాగే ఇతర
ఆత్మీయ నేతలంతా కూడాను కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఫోటో ఎగ్జిబిషన్ చూస్తూ ఉన్నారు. ఒక్కొక్క చిత్రము వెయ్యి పుటల జ్ఞాపకాల్ని మనకి తీసుకొచ్చిస్తుంది. అవన్నీ చూస్తే అవన్నీ ఒక్కసారి మనస్ఫూర్తిగా గుర్తుకొస్తాయనే మాట మీతో పంచుకుంటూ, మన ప్రీతమ నేత, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథిగా యావత్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నటువంటి పెద్దలు, కోటి ఆశల స్వర్ణాంధ్రకు, నవ్యాంధ్రప్రదేశ్కు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విశేషంగా విచ్చేస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి స్వాగతం చెబుదాం. మన కోసం నేనున్నానని నిలబడిన అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి, రాజకీయ భగరిధుడా. స్వాగతం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన ప్రియతమ నేత, మన ముఖ్యమంత్రి వర్యులు, కేంద్ర వ్యవసాయ శాఖ మత్స్యశేఖరుడు గౌరవనీయులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు పెద్దలంతా వేదిక విచ్చేస్తూ ఉన్నారు. గౌరవనీయ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, పెద్దలందరికీ పేరు పేరున హార్దిక స్వాగతం. మన గౌరవనీయ మాధవ్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, అటల్ అందరినీ ప్రత్యేకంగా పలకరిస్తున్నారు. గట్టిగా మీ చేతులు ఊపండి. మీరు కూడా మీ చేతులతో గట్టిగా ప్రేమను పరస్పరం వ్యక్తం చేసుకునేటువంటి ఒక మహోత్కృష్టమైనటువంటి సమయం ఇది. ఇక్కడ ఉన్నటువంటి అమరావతి రైతులు కావచ్చు, ఈ చుట్టుపక్కల మాగాడ నుంచి తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా హాయిగా సుఖాసనులు ఈ కార్యక్రమాన్ని సంపన్నం చేయవలసిందిగా కోరుతూ, ఇప్పుడు గౌరవనీయ పెద్దలందరూ కూడాను ఇక్కడ వేదిక మీద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గౌరవనీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చిత్రపటానికి, అలాగే భారతమాతకు పుష్పాంజలి సమర్పించి దీపారాధన గావించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. ముందుగా పుష్పాంజలి సమర్పిస్తారు గౌరవనీయ నేతలంతా కూడాను. ఇక్కడ మన ప్రీతమ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం ఉంది, ఆ పక్కనే మన భరతమాత ఉంది. జై బోలో భారత్ మాతాకు, జై బోలో భారత్ మాతాకు. ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే, దీపజ్యోతిర్నమోస్తుతే, దీపజ్యోతిర్ పరబ్రహ్మ, దీపజ్యోతిర్జనార్దనః, దీపజ్యోతిర్ పరబ్రహ్మ, దీపజ్యోతిర్జనార్దనః, దీపో హరతు మే పాపం, సంధ్యాదీప నమోస్తుతే. ఓ దీప బ్రహ్మ దీపారాధన గావించారు. ఇక్కడ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క చిత్రపటానికి మన భరతమాతకు, మనమంతా భరతమాత ముద్దు బిడ్డలమే, ఇక్కడ పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నారు. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ శ్లోకం వినపడుతూ ఉంది. భక్తి ప్రపత్తులతోటి మన దేశ భరతమాతకు వందనాలు సమర్పిస్తూ ఉన్నారు పెద్దలంతా కూడాను. సూర్యోదయో భవేత్ రవిరస్తం సమారభ్య యావత్ సూర్యోదయో భవేత్ యస్య తిష్ఠే గృహే దీపః తస్య నాస్తి దరిద్రతా. శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే, దీపజ్యోతిర్నమోస్తుతే. శుభం కురు దీపజ్యోతి నమోస్తుతే అంటూ దీపారాధన గావించుకున్నాం. పెద్దలందరికీ ధన్యవాదాలు, హృదయపూర్వకంగా నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నాం. పెద్దలందరినీ సుఖాసీనులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరూ దయచేసి సుఖాసీనులు కండి. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి పెద్దలంతా మాట్లాడబోతూ ఉన్నారు. తమ యొక్క ఆత్మీయ సందేశాలు అందించబోతున్నటువంటి ఈ శుభ తరుణంలో ఇప్పుడు మనకి మీ అందరికీ తెలుసు పెద్దలారా, ఇటీవలనే 150 సంవత్సరాల వందే మాతర గీతం తాలూకు పండగ చేసుకున్నాం. కాబట్టి దాన్ని మళ్ళొక్కసారి గుర్తు చేసుకుంటూ ఒకసారి గట్టిగా ఆ వందే మాతరం తాలూకు గీతం మొత్తాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. మనం చూద్దాం.
ఎప్పుడో 1870 ప్రాంతంలో రాసినటువంటి బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన వందే మాతరం ఫుల్ వర్షన్ సాంగ్. లెట్ us see. वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां शस्य श्यामलां मातरं वन्दे मातरम् शुभ्रज्योत्स्नां पुलकितयामिनी कुल्यकुसुमित द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरम् कोटि कोटि कंठ कल कल निनाद करले कोटि कोटि भुजै धृत खर करवाले अबला मारत बोले बहुबलधारिणी नमामि तारिणी रिपुदलवारिणी मातरं वन्दे मातरम् तुमि विद्या तुमि धर्म तुमि रिधि तुमि मर्म त्वं हि प्राणाः शरीरे बाहुते तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तुम्हारी प्रतिमा गणि मंदिरे मंदिरे वन्दे मातरम् त्वं हि दुर्गा दश प्रहरण धारिणी कमला कमलदल विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमला ममला अतुला सुजला सुफला मातरम् वन्दे मातरम् श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं भरणीं मातरं वन्दे मातरम् वन्दे मातरम् వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలు. ఇప్పుడు ప్రత్యేకంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతివనం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందనేటువంటి ఒక స్మాల్ డిజైన్ తాలూకా ఏవి ఇప్పుడు మనం ప్రజెంట్ చేస్తారు, తిలకిద్దాం. రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే పేరు అటల్ బిహారీ వాజ్పేయి. గొప్ప రాజనీతిజ్ఞుడు, కవి, అద్భుతమైన వక్త అయిన వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమైనవి. 1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించిన వాజ్పేయి గారికి చిన్నప్పటి నుంచే కవిత్వం, రచన, ప్రజాసేవపై ప్రత్యేక ఆసక్తి. గ్వాలియర్లో విద్యాభ్యాసం పూర్తి చేసి తర్వాత రాజనీతి శాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న వాజ్పేయికి RSS తోనూ అనుబంధం ఏర్పడింది. RSS పత్రికలకు పాత్రికేయుడుగాను సేవలందించారు. 1951లో జనసంఘ్ వ్యవస్థాపక సదస్సులో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వాజ్పేయి గారి ప్రతిభను గుర్తించి వ్యక్తిగత సలహాదారుగా నియమించుకోవడంతో క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1953లో కశ్మీర్ స్వయం ప్రతిపత్తికి వ్యతిరేకంగా శ్యామప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన ఉద్యమంలో పాల్గొని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖర్జీ గారి మరణంతో ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ నుంచి లోక్సభకు పోటీ చేసి కేవలం 31 ఏళ్ల వయస్సులో పార్లమెంట్లో అడుగుపెట్టారు. జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నేతగా 1968లో పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.
ఎమర్జెన్సీ తర్వాత విపక్షాల ఐక్యత కోసం జనసంఘ్ను జనతా పార్టీలో విలీనం చేశారు. జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాజ్పేయి గారు విదేశాంగ మంత్రిగా విశిష్ట సేవలందించారు. జనతా పార్టీ విభజన తర్వాత లాల్ కృష్ణ అద్వానీ, ఖైరాన్ సింగ్ షెకావత్ వంటి జాతీయవాద నాయకులతో కలిసి 1980లో భారతీయ జనతా పార్టీని స్థాపించారు. కేవలం 2 సీట్లతో మొదలైన బీజేపీ ప్రస్థానాన్ని వాజ్పేయి గారు తన నాయకత్వంలో 1996లో కేంద్రంలో అధికారంలోకి తెచ్చే స్థాయికి చేర్చారు. 1996లో తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మెజార్టీ లేని కారణంగా 13 రోజుల్లో రాజీనామా చేశారు. కానీ విశ్వాస తీర్మానం సందర్భంగా ఆయన ప్రసంగం భారతీయ పార్లమెంటరీ చరిత్రలో చిరస్మరణీయం. 1998లో పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించి భారత్ను అణుశక్తి దేశంగా ప్రకటించి దేశ భద్రత హోదాను ప్రపంచానికి చాటి చెప్పారు. కార్గిల్ యుద్ధ సమయంలో వాజ్పేయి గారి సైనిక దౌత్యపరమైన నిర్ణయాలతో భారత సైన్యం పాకిస్తాన్పై విజయం సాధించడమే కాకుండా ప్రపంచానికి మన సైనిక శక్తిని చాటి చెప్పింది. 1998లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపి 13 నెలల తర్వాత మరోసారి అధికారం కోల్పోయిన 1999లో తిరిగి ఘన విజయం సాధించి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. వాజ్పేయి గారి హయాంలో దేశంలో మౌలిక వస్తువుల కల్పన, ఆర్థిక రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంస్కరణలలో దేశంలోని 4 ప్రధాన నగరాలను అనుసంధానం చేస్తూ చేపట్టిన 4 వరుసల స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు, గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు వసతి కల్పించే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, లక్షలాది నిరుపేద కుటుంబాలకు ఆహార ధాన్యాలను అందించేందుకు అంత్యోదయ అన్న యోజన పథకాలను అమలు చేశారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా వాంపే కాలనీల పేరుతో పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు నిర్మించి వారి జీవనానికి భరోసా ఇచ్చారు. సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన పథకం ద్వారా గ్రామాల్లోని ప్రజలకు ఉపాధితో పాటు ఆహార భద్రతను కల్పించారు. 6 నుంచి 14 ఏళ్ల పిల్లలందరికీ మెరుగైన విద్యనందించే లక్ష్యంతో సర్వశిక్ష అభియాన్, కొత్త టెలికాం పాలసీ ద్వారా మొబైల్ విప్లవానికి నాంది పలికారు. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం వంటి చర్యలతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చారు. రాజకీయాల్లో ఆయన అందించిన అపారమైన సేవలు, దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో వాజ్పేయి గారిని శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం గౌరవించింది. ఒక గొప్ప కవి, దూరదృష్టి కలిగిన నాయకుడు, హృదయాన్ని అత్తుకునే మానవతావాది అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు 2018 ఆగస్టు 16న కన్నుమూశారు. కానీ ఆయన సిద్ధాంతాలు, విలువలు భారత్ను బలమైన, శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క రాజనీతిజ్ఞత గురించి, దేశం కోసం ఆయన త్యాగనీతి గురించినటువంటి ఏవి, అలాగే ఇప్పుడు మనం చూసాం స్మృతివనం గురించినటువంటి ఏవి కూడాను. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఆలోచన చేస్తే దాన్ని ఒక మామూలుగా రేఖామాత్రంగా ఉండదండి,
మొత్తం ఆమూలాగ్రం దాన్ని పట్టుకుని దాన్ని ఎంత అందంగా చేయవచ్చు అన్న దానికి అంత అందంగా ఆ ప్లాన్ ఏమిటో ఇప్పుడు మనకు చూపించారు ఒక చక్కటి ఏవి ద్వారా. ఇప్పుడు ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరిట జరిగినటువంటి సుపరిపాలన యాత్ర గురించినటువంటి ఏవి కూడా ఉంది, అది వెంటనే ఇప్పుడు తిలకిద్దాం. అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి. రాజకీయ భగరిధుడా, దేశానికి మార్గ నిర్దేశకుడా, రాజకీయ చీకట్లో మగ్గుతున్న దేశానికి దారి చూపిన సూర్యుడి కోసం రండి, కదలి రండి. మన కోసం నేను నానని నిలబడిన అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి. కలహాలతో కాదు కమలంతో దేశాన్ని పరిపాలించిన నాయకుడు కోసం రండి, కదలి రండి. మన కోసం నేను నానని నిలబడిన అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి. శత్రువులను కూడా మిత్రులుగా మార్చిన ధీశాలి కోసం కదలి రండి. మన కోసం నేను నానని నిలబడిన అటల్ బిహారీ వాజపేయి గారి విగ్రహావిష్కరణకు రండి, కదలి రండి. అద్భుతంగా జరిగినటువంటి సుపరిపాలన యాత్ర గురించిన ఏవి అది. యావత్ రాష్ట్రమంతా కలియ తిరిగి అన్ని చోట్ల కూడాను అటల్ బిహారీ వాజ్పేయి గారి పట్ల ఉండేటువంటి ఆ భక్తి ప్రపత్తులని మరింతగా ఇనుమడింప చేసినటువంటి యాత్ర అని మనవి చేసుకుంటూ